శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాం శతం వసంతాం. పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అమ్మ ఫౌండేషన్ ఫౌండర్లకు సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక ఆఫీస్ వెలుస్తుందంటే ఆ సంస్థ ఎన్నుకున్నటువంటి యొక్క కృషి ఎంత ఉందనేది మనకు తెలుస్తూ ఉంది. నేను గతంలో రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు భోజనాలు పెడతా ఉంటే చూశాను. ఒకసారి నా న్యూస్ పరంగా కూడా కవర్ చేయాలనుకున్నాను. కానీ ఏదోలే ఒక అట్ట పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. ఇటువంటి రిపోర్టర్గా నాకు 20 ఏళ్ళ అనుభవం ఉన్నట్టు రిపోర్టర్గా చేస్తూ ఉంటారు కదా అనుకున్నాను. కానీ వీళ్ళు ఈరోజు 9 సంవత్సరాలు జరుపుకుంటూ ఈరోజు ఫౌండేషన్ పెట్టుకుంటూ ఒక ఆఫీస్ పెట్టుకున్నారంటే వీళ్ళ యొక్క కృషి పట్టుదల ఎంత ఉందనేది కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా వీళ్ళని చూసి ఇంకా సమాజం ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాను. రెండవది ఏంటంటే మా నాన్నగారు కూడా ఒక 50 సంవత్సరాల క్రితం మద్దూరు మండలం లద్నూరు అనే గ్రామంలో ఒక పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ మామూలు దవాఖానా, ఆ దవాఖానా ఆనాడే అంత కృషితో తీసుకొచ్చినట్టు ఈ రోజు వరకు మా నాన్న యొక్క పెద్ద విగ్రహం పెట్టినారు గ్రామంలో. ఆ యొక్క హాస్పిటల్, హై స్కూలు 50 సంవత్సరాల క్రితం పిహెచ్సి అంటే ఆలోచించాడు, మామూలు హాస్పిటల్ కాదు. ఆ కృషి వల్ల ఆ కుటుంబంలోకి వచ్చినటువంటి నేను కూడా ఈ జర్నలిజంలో ఉన్నాను. ఈ మధ్య నాటక రంగంలో కూడా నాకు నెల్లూరులో ఫౌండేషన్ తరఫున వీరాంజలి ఫౌండేషన్ తరఫున నాటకాలు కూడా ఇస్తా ఉన్నాను. కానీ ఎల్ల కృషి వాళ్ళకుంటా ఉంటాయి. కానీ ఈ పిల్లలు ఈ యొక్క అమ్మ ఫౌండేషన్ పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ దీన్ని కూడా చాలా మంది కూడా ఏది కొంత ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా గుర్తించాలి, వీళ్ళకి సపోర్ట్గా ఉండాలి. మా మీడియా తరఫున కూడా మా సపోర్ట్ మీకు ఎక్స్పోజ్ చేయడానికి అయితే నా తరఫున నేను చేస్తూ ఉంటాను. తప్పకుండా ఈరోజు నాతో గర్వంగా నేను చెప్పేది ఏంటంటే నన్ను ఒక స్వతంత్ర సమరవీరు కుమారునిగా ఈరోజు నన్ను తీసుకొచ్చి గుర్తించి నాకు ఆఫీస్ ఓపెన్ చేయించినందుకు నేను ఈరోజు మర్చిపోలేనటువంటి సందర్భం ఇది. నేను ఎక్కడెక్కడ చేశానంటే మహబూబ్నగర్ జిల్లాలో 12 సంవత్సరాలు, జనగాంలో TV9ల, భూపాలపల్లి టీవీస్లా ఇట్లా చేసుకుంటూ చేసుకుంటాను. ఈ రాష్ట్ర లెవెల్ కూడా మాకు ఉన్నటువంటి పేరు లెవెల్ ఇక్కడ పెద్దగా కొంతమంది సహాయ సహకారం అందించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా మీ యొక్క విషయాన్ని చేరదీసి తప్పకుండా మీకు ఎంతో సహాయం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను. మరి ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అమ్మ ఫౌండేషన్ జనగామ గారికి హృదయపూర్వకంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు అంటే అనాథల కోసం స్టార్ట్ అయినటువంటి అమ్మ ఫౌండేషన్ ఒక జర్నీ 9 సంవత్సరాలు అవుతుంది అని నేను కూడా ఊహించలేదు. 9 సంవత్సరాలు నిరంతరం మనం అనుకున్న లక్ష్యాన్ని కోసం పనిచేసిన తమ్ముళ్ళందరూ కూడా, నా అన్నలకి, మన దాతలకు కూడా నేను మరొకసారి పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే నా ఆశయము చాలా పెద్దది. కాకపోతే నిరుపేద కుటుంబంలో మనం పుట్టొచ్చు, అమ్మ నాన్న లేకపోవచ్చు, చాలా ఇబ్బందులు ఉండొచ్చు. కానీ మనకంటే ఏం లేనివాడి కోసం పనిచేయాలనేదే నా సంకల్పం. అది నిస్వార్థంగా చేయాలనేదే నా ఉద్దేశం. ఇన్ని రోజులు అంటే అమ్మ ఫౌండేషన్